హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లూ బాక్స్ యానిమే ఎపిసోడ్ 6 and 7 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఎండిందో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వర్షంలో మన హీనా పాప అసలు ఎందుకని జెనెట్సు చనిపోయి టైకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు అంత క్లోజ్గా ఎలా ఉన్నారు, ఖచ్చితంగా నేను ఈ విషయం గురించి రేపు టైకిని అడగాలని చెప్పి తను అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే జెనెట్సు చనిపోయి ఫోన్ తన దగ్గరే ఉందని చెప్పి వెంటనే ఇంకా ఆత్రం ఆపుకోలేక వెంటనే మన హీనా పాప ధైర్యం తెచ్చుకొని, అరే టైకిగా ఇక్కడ ఏం జరుగుతుంది, మన స్కూల్ సూపర్ గర్ల్ అయిండే చిన్నట్స్ పై నీతో పాటు మీ ఇంట్లో ఎందుకుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు చెప్తావా లేదా అనడంతో ఇంకా వెంటనే చిన్నట్స్ పై మన టైకి వైపు చూసి ఇంకా నిజం చెప్పేయాలరా అనుకుంటారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి టైకి అండ్ రూమ్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన హీనా పాప్కి మన టైకి గాడు మొత్తం జరిగిండే స్టోరీ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. ఇంకా అంత ఫ్లాష్ బ్యాక్ విన్న హీనా పాప్ కూడా ఓకే ఆ లెక్కన చిన్నట్స్ పై నీతో పాటు ఉండబట్టి ఇప్పటికి 1 month అవుతుంది, అయినా నువ్వు నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు, నువ్వు నన్ను బెస్టీ అనుకున్నా, బట్ నువ్వు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచావంటే నేను తట్టుకోలేకున్నా అనడంతో ఇంక టైకి గారు కూడా నన్ను క్షమించు హీనా, ఈ విషయాన్ని నేను దాచాలని కాదు, బట్ నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు ఖచ్చితంగా అందరికీ చెప్పేస్తావు. అండ్ నాకు చిన్నట్స్ పైకి మధ్యలో ఉండే ఈ రిలేషన్ అనేది అందరి మధ్యలో పబ్లిక్గా ఉండడం నాకు నచ్చదు, అందుకనే నీకు ఈ విషయం చెప్పలేదు, దయచేసి నన్ను క్షమించు అనడంతో ఇంకా మన హీనా పాప కూడా నేనేదో నీ క్రష్కి నీకు హెల్ప్ చేయాలని చెప్పి నేను నీకోసం ఇన్ని బుక్స్ వెతికా కానీ ఇక్కడేం జరుగుతుందిరా అంటే నువ్వు ఆల్రెడీ నీ క్రష్తో తనని నీ ఇంట్లోనే పెట్టుకొని నువ్వు నీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నావు, నీ పనే బాగుంది లేరా అని చెప్పి తన హ్యాండ్స్ మీద అయితే బుక్స్ త్రో చేసి ఓకే నువ్వు కంటిన్యూస్గా 5 hours ఇలా కదలకో ఉండు, అప్పుడే నాకు నీ మీద కోపం అనేది తగ్గుతుంది, అయినా నువ్వు నన్ను నమ్మలేదు కదా. అండ్ నేను నీకు చేసే ఫేవర్ ఏంటంటే చిన్నట్స్ పై ఇలా మీ ఇంట్లో ఉందని చెప్పి నేనైతే ఎవరికి చెప్పను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నాకు ఇంకా కోపం తగ్గలేదు, సో నాకు కోపం తగ్గాలంటే ఖచ్చితంగా నువ్వు ఇలా 5 గంటలు ఉండే తీరాలి అనడంతో ఇంకా మన టైకి గాడు కూడా ఫస్ట్లో బాధపడినా ఓకే థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంక హీనా పాప కూడా అయినా నీ అంత వేస్ట్ ఫెలోనే లేరురా, ఆల్రెడీ చిన్నట్స్ పై నీతో పాటు నీ ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్నా సరే నువ్వు ఎటువంటి ప్రోగ్రెస్ కూడా చేయలేదంటే నువ్వు ఒక వేస్ట్ ఫెలో అనడంతో ఇంకా మన టైకి గాడు కూడా షటప్ అని చెప్పి తన మీద అరుస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన హీనా పాప తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అండ్ వెళ్ళేదారిలో కూడా టైకి గురించి ఇంకా చిన్నట్స్ పై గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే వేరు జెండర్స్ ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఒకరి మీద ఇంకొకరికి ఫీలింగ్స్ వస్తాయిలే అని చెప్పి మన హీనా పాప ఆలోచించుకుంటా ముందర ఉండే ఫోన్ని గుద్దుకుంటుంది. ఇంకా ఒక్కసారిగా రియలైజ్ అయ్యి అయినా నాకేం పిచ్చి పట్టింది, నేనెందుకని వీటన్నిటి గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది నెక్స్ట్ డే మార్నింగ్కి షిఫ్ట్ అవుతుంది. అండ్ మన హీనా పాప యాజ్ వెల్ తన యొక్క జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అండ్ మన పాప చేసే ప్రాక్టీస్ చూసి వాళ్ళ టీచర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది, అండ్ ఈసారి ఖచ్చితంగా నువ్వు నేషనల్స్లో గోల్డ్ మెడల్ తెస్తావు, నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది హీనా అనడంతో ఇంకా మన హీనా పాప కూడా అది నాకు వదిలేండి మేడం, ఇదంతా నేను చూసుకుంటాలేండి అంటుంది. ఇంకప్పుడే హీనా ఫ్రెండ్స్ అంతా కూడా తనని పొగడంతో ఇంకప్పుడే హీనా పాప కూడా ఓకే నేను చిన్న బ్రేక్ తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకు వెళ్ళి అక్కడ మెటుకుల మీద కూడా తను చేసిన చిన్న తప్పుల్ని కూడా తన ఫ్రెండ్స్ ఎందుకని గమనించడం లేదు, అసలు నేను ఇలా ఉంటే ఖచ్చితంగా నేషనల్స్లో గోల్డ్ మెడల్ కొడతానా లేదా అని చెప్పి మన పాప ఓవర్ థింకింగ్ చేసుకుంటా, లేదు నేను ఎలాగైనా సరే ప్రతి ఒక్క మూమెంట్ని కూడా పర్ఫెక్ట్ క్యాప్చర్ చేయాలి, అప్పుడే నేను గోల్డ్ మెడల్ కొట్టగలను, ఎందుకంటే ప్రతి ఒక్కరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకూడదంటే ఖచ్చితంగా నేను బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ సడన్గా తను కూడా అసలు ఎందుకని నేను ఇంతలా ఓవర్ రియాక్ట్ అవుతున్నా, ఈ జిమ్నాస్టిక్లో నన్ను కొట్టే అమ్మాయే లేదనుకొని తను బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే టైకిని చూసిన మన హీనా పాప వెళ్ళి మన టైకి గారిని ఎక్కిరిస్తుంది. ఇంకా టైకి గారు కూడా ఏమైంది నువ్వు అలా అరుస్తున్నావు అనడంతో ఇంక హీనా పాప కూడా నువ్వేదే నాకు చెప్పొద్దు, ఇన్ఫాక్ట్ నువ్వు అన్ని నాకు అబద్ధాలు చెప్తావు అండ్ నువ్వు నా దగ్గర అన్ని విషయాలు దాస్తావు కాబట్టి నేను ఏది కూడా నీ మాటలు విన్నాను చెప్పి కేకలేస్తూ ఉండగా ఇంకా మన టైకి గారు కూడా వస్తే ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నావు, అన్ని సీక్రెట్స్ చెప్పేసి ఇంకేమీ లేవడంతో ఇంకా ఆ మాటలైన హీనా పాప కూడా ఓకే కానీ నీ కాలుకి ఎందుకు ఆ బ్యాండ్ కట్టుకున్నావు, అది జెంట్స్ టైప్ కాదు కదా అనడంతో ఇంకా వెంటనే మన టైకి గారు ఈసారి అబద్ధం చెప్పకూడదని చెప్పి ఇది నాకు చిన్నట్స్ సెన్పై గారు ఇచ్చారు, ఇది తనకు ఒక లక్కీలీ విష్ బ్యాండ్ అంట, అందుకనే నాకు కూడా ఇచ్చింది అనడంతో ఇంకా ఆ మాటలైన హీనా పాప కూడా అవునా అయితే మీరు ఖచ్చితంగా ఆల్రెడీ డేటింగ్లో ఉన్నట్లున్నారనుకుంటా, అసలు ఎందుకని నువ్వు విషయం దాచావు నా దగ్గర అనడంతో ఇంకా టైకి గారు కూడా డేటింగ్ లేదు తొక్కలేదు, ఇది మామూలు ఫ్రెండ్షిప్ కొద్ది ఇచ్చింది అన్నా సరే మన హీనా పాప అదేది పట్టించుకోకుండా తొక్కేం కాదు మీరిద్దరూ ఒకటే గోల్ పెట్టుకున్నారని చెప్పి తను నీకు రిబ్బన్ ఇచ్చిందంటే అది నమ్మేకి నేను ఏమైనా పిచ్చిదాన్ని అని చెప్పి మన హీనా పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ వెళ్ళే టైంలో కూడా మన హీనా పాప మన టైకి గ్యాన్ గురించి ఇంకా తన గోల్ ఇంకా చిన్నట్స్ పై వీళ్ళిద్దరు గోల్ నేషనల్స్ ఉంది, అండ్ మన హీనా పాప గోల్ కూడా నేషనల్సే కదా, సో ఎందుకని వీళ్ళ మాత్రం నేను ఇంత టఫ్గా ప్రాక్టీస్ చేయలేదని చెప్పి అనుకుంటా పక్కనే ఉన్న చిన్నట్స్ పైన చూసి ఎందుకని నేను తనలా ఉండలేకపోతున్నాను అండ్ ఎందుకని వాళ్ళు చేస్తున్నంత హార్డ్ ప్రాక్టీస్ నేను చేయలేకపోతున్నాను, బహుశా నేను కూడా అలా చేస్తే నాకు ఎవరైనా రిలేషన్షిప్లో దొరుకుతారా
అనుకుంటా అని చెప్పి ఒక్కసారిగా మన టైకి గాని చూసిన హీనా పాప కూడా తనకే తెలియకుండా ఏడుస్తుంది. ఇంకా వెంటనే రిలీజ్ అయ్యి పక్కనే దాక్కొని అసలు నేను ఎందుకని ఏడుస్తున్నాను, లేదు లేదు నేను కాంపిటీషన్ ముందర ఇలా బ్యాడ్ గా ఉండకూడదు అని నేను ఖచ్చితంగా ఎటువంటి బ్యాటిల్స్ అయినా సరే ఫేస్ చేయాలి, అది కూడా ఒంటరిగా ఫేస్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆ రోజు నుంచి అండ్ ఆ సెకండ్ నుంచి మన హీనా పాప ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఒంటరిగా ఇంటికి వెళ్ళడం, ఒంటరిగా డాన్స్ ప్రాక్టీస్ చేయడం, ఎక్కడ చిక్కితే అక్కడ ఒంటరిగా తిరగడం, ఇట్లాంటి నార్మల్ ప్రాక్టీస్ డైలీ రొటీన్స్ అన్ని చేస్తుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మన హీనా పాప అయితే తన ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. బట్ ఈసారి మన పాప చాలా దారుణంగా ప్రాక్టీస్ చేస్తుంది అనమాట. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా అసలు తనకి ఏమైంది, తను ఇప్పటికే ఎన్నో సార్లు తప్పు చేసింది, అయినా తను ఎందుకని పట్టు వదలకుండా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ అదే ప్రాక్టీస్ చేస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అనడంతో ఇంకా వెంటనే వాళ్ళ టీచర్ కూడా వచ్చి హీనా నీకేమైంది, ఒకవేళ నీకు హెల్త్ బాగాలేదు అనడంతో ఇంకా మన హీనా పాప కూడా అవును మేడం నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో నేను కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా అనడంతో ఇంకా వాళ్ళ టీచర్ కూడా ఓకే డెఫినెట్లీ నీకు రెస్ట్ కావాలి, ఎందుకంటే నువ్వు టాప్ ప్లేయర్వి అండ్ ఖచ్చితంగా నువ్వు రెస్ట్ తీసుకోకుంటే నీకు ఫ్యూచర్లో ఇబ్బంది కలుగుతుంది, ఇప్పుడే వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది. అండ్ ఈ సీన్ అంతటిని గమనించిన కియో గడు అరే మామ చూసావా ఫర్ ది ఫస్ట్ టైం హీనా తప్పు చేసింది అనడంతో ఇంకా టైకీ గడ్ కూడా బహుశా తను నర్వస్ ఉన్నట్లుంది, ఎవరికైనా అంతేలే అని మన టైకీ గడ్ అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే హీనా పాప వెనక్కి తిరగడంతో మనోడు హాయ్ చెప్తాడు కానీ బట్ హీనా పాప మన టైకీ గాని ఇగ్నోర్ చేసి వెంటనే తన ఫ్రెండ్స్ ఇద్దరితాకి వెళ్ళి హాయ్ గర్ల్స్ నేను కూడా మీతో పాటు రావచ్చా, ఇన్ఫాక్ట్ మనం కూడా ఇప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా మారచ్చు అని చెప్పి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా దాన్ని చూసిన టైకీ గడ్ కూడా అరే తను నన్ను ఇగ్నోర్ చేస్తుంది అనడంతో ఇంకా కియో గడ్ కూడా బహుశా తను బ్యాడ్ మూడ్ లో ఉన్నట్లుందిలే, సో కొంచెం నార్మల్ నుంచి బాగానే మాట్లాడిస్తుంది లేరా, నువ్వు పెద్దగా బాధపడద్దని చెప్తాడు. అండ్ మళ్ళీ కూడా మనకి నెక్స్ట్ డే ఇంకొకసారి జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ అయితే చూపిస్తారు. అండ్ ఈసారి కూడా మన హీనా పాప యాజ్ యూజువల్ తప్పులు చేస్తూ ఉంటుంది. ఇంకా తన ఫ్రెండ్స్ కూడా బహుశా హీనా నువ్వు బ్రేక్ తీసుకోవాల్సిన టైం, ఇప్పటికే నువ్వు చాలా సార్లు కష్టపడ్డావు బట్ ప్రతిసారి కూడా నువ్వు తప్పు చేస్తున్నావు, కొంచెం నీ మైండ్ అనేది రిలాక్స్ చేసుకోవడంతో ఆ మాటలను మన హీనా పాప కూడా పైకి నవ్వుకుంటా ఏం పర్లేదు నేను బాగానే ఉన్నాను, నాకేం రెస్ట్ అవసరం లేదు, బట్ నేను వెళ్ళి నా బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవాలి కాబట్టి వెళ్ళి జ్యూస్ తాగొస్తానని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే జ్యూస్ కొనుక్కొని మన హీనా పాప తనని తనే తిట్టుకుంటా ముందరకు వస్తూ ఉండగా అప్పుడే సడన్గా అక్కడికి వైస్ ప్రిన్సిపల్ వచ్చి తను ఇచ్చిన ఇంటర్వ్యూ అనేది పేపర్లో వచ్చింది, చూసావా నువ్వు ఇచ్చిండే ఆన్సర్స్ అనేటివి ఎంత మెచ్యూర్గా ఉన్నాయంటే లిటరల్లీ నువ్వు ఆల్రెడీ ఛాంపియన్షిప్ గెలిచేసిన తర్వాత ఎట్లాంటి కామెంట్స్ చెప్తారో అట్లాంటివి నువ్వు ఇప్పుడే చెప్పేసావంటే నువ్వు ఎంతో కైండ్ హార్టెడ్ అండ్ ఎంతో మెచ్యూర్డ్గా ఉన్నావు, నాకు తెలిసి హీనా నువ్వు ఖచ్చితంగా ఒక గొప్ప నేషనల్ ప్లేయర్ అవుతావు అని చెప్పి తనని పొగుడతాడు. దానికి మన హీనా పాప కూడా థ్యాంక్ యూ అని చెప్పడంతో ఇంకా అప్పుడే ఆ వైస్ ప్రిన్సిపల్ గారు కూడా అయినా నేను నీ దగ్గర నుంచి గ్రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు చోనో హీరో హికాక్ కూతురు కదా, సో నువ్వు ఖచ్చితంగా వాళ్ళలాగా ఒలింపిక్స్ లో ఖచ్చితంగా పాల్గొంటావు అనడంతో దానికి మన హీనా పాప కూడా ఎంతో సంతోషపడుతుంది. అప్పుడే వైస్ ప్రిన్సిపల్ గారు కూడా నువ్వు కూడా మీ నాన్నని ఎప్పుడైనా ఈ స్కూల్కి తీసుకురావచ్చు కదా అనడంతో దానికి హీనా పాప కూడా ఓకే నేను మా నాన్నతో మాట్లాడి ఏదో ఒక రోజు చెప్తాలేండి సార్ అంటుంది. దానికి ఆ వైస్ ప్రిన్సిపల్ గారు కూడా థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ మనోడు వెళ్ళిపోయి నుంచి ఒక్కసారిగా మన హీనా పాప కుప్ప కూలిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు మన హీనా పాప మీద ఎన్నో బర్డన్స్ ఉన్నాయి, లైక్ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ డాడ్ లెగసీని అనేది కంటిన్యూ చేయాలి, ప్రతి ఒక్కరు తన గురించే వరీ అవుతున్నారు, అలాగే తన యొక్క షెడ్యూల్ ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, అంతేకాకుండా జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ ని ఇంకా బాగా అక్యురేట్ గా పర్ఫామ్ చేయాలి అండ్ వీటన్నిటితో పాటు ఎంతో పేషెన్స్ గా ఉండాలి అని చెప్పి మన హీనా పాప బాధపడుతూ ఉంటుంది. ఇంకా మన హీనా పాప కూడా బయటికి వెళ్ళుకుంటా అయినా ఒక ఫ్రెష్ స్కూల్ గర్ల్ నుంచి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు ఎలా పెట్టుకుంటారు, బహుశా నేను వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేనేమో అన్నట్లు తన మీద తనకే ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అప్పుడే మన హీనా పాప టైకీ గారిని గుర్తు తెచ్చుకొని నేను తనని మిస్ అవుతున్నాను అనుకొని డోర్ తెస్తుంది. అప్పుడే టైకీ గారు తన ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అండ్ ఒక్కసారిగా మన టైకీ గారిని చూసిన వెంటనే మనోడు చిన్న చనిపోతూ ఉండడం అండ్ వాళ్ళిద్దరి యొక్క రిలేషన్ అన్ని గుర్తు తెచ్చుకొని మన హీనా పాప బాధపడుకుంటా వెంటనే అక్కడ నుంచి పారిపోతుంది ఏడ్చుకుంటానే. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మళ్ళీ మన హీనా పాప తన యొక్క ప్రాక్టీస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది అండ్ ఈసారి ఎంతో కాన్సన్ట్రేట్ గా మోర్ యాక్యురేట్ గా నేను ఎలాగైనా పర్ఫామ్ చేయాలని చెప్పి ఎంతో టఫ్ గా ప్రాక్టీస్ చేసుకుంటా ప్రతిరోజు తనను తను ఇంప్రూవ్ చేసుకుంటా కొంచెం కొంచెం స్ట్రాంగ్ గా మారుకుంటా అండ్ తను చేసే రిథమ్ అంతటిని కూడా ఎక్కడ కూడా మైన్యూట్ మిస్టేక్స్ కూడా చేయకోకుండా తను ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ మన హీనా పాప తన యొక్క జిమ్నాస్టిక్ ఫామ్ లోకి అయితే వచ్చేస్తుంది. అండ్ ఈసారి మన హీనా పాప చేసే ప్రతి ఒక్క మూమెంట్ చూసి అందరూ అవాక్ అయిపోతారు, ఎందుకంటే ముందు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఈసారి తను రెక్టిఫై చేసుకుంటా ఒక ఏంజల్ మాత్రం జిమ్నాస్టిక్ చేస్తుంది. ఇంకా
ఇంకా అది చూసిన తన ఫ్రెండ్స్ అంతా షాక్ అవుతారు. ఇంకా మన హీనా పాప కూడా ఫైనలీ నేను బ్యాక్ వచ్చేసాను, ఇప్పుడు నేను ఎలాగైనా సరే నా కాన్సన్ట్రేషన్ ఎక్కడికి పోనీకోకుండా నేను నా యొక్క నేషనల్స్ మీదే ఫోకస్ చేయాలని చెప్పి తను అలా లాన్లో నడుస్తూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే ఒక పర్సన్ డోర్ తెరుచుకొని వచ్చి మన హీనా పాపను గుద్దుతాడు. అండ్ ఒక్కసారిగా మన హీనా పాప వెనక్కి కుప్పకూలిపోతుంది. అండ్ తను పడే ఈ గ్యాప్లో కూడా ఏంటి నా కాలు నా యొక్క పొజిషన్లో లేదు, బహుశా నా కాలు విరిగిపోయిందా, అయితే నేను ఇంకా జిమ్నాస్టిక్ ఎప్పటికీ చేయలేనా, అసలు నాకేమవుతుంది, నేను ఇంకా ఫైనల్స్లో పోటీ చేయలేనా, అట్లయితే నేను ఇన్నాళ్ళు కష్టపడిండే నా శ్రమ అంతా కూడా వేస్టేనా అని చెప్పి తను బాధపడుకుంటా కింద పడిపోతుంది. ఇంకా అప్పుడే గుద్దిన పిల్లోడు కూడా నీకేమైంది అనడంతో ఇంకా మన హీనా పాప కూడా వానికి రిప్లై ఇచ్చే ఈ గ్యాప్లో అక్కడికి మన టైకీ గడు వచ్చి నీకేమైంది, ఏం పర్లేదు కదా అని చెప్తాడు. ఇంకా మన టైకీ గాని చూసిన ఒక్క సెకండ్ మన హీనా పాప పెయిన్ అంతా కూడా మర్చిపోయి తనను గుద్దిన వ్యక్తులతో ఏం పర్లేదు నేను బాగానే ఉన్నా మీరు వెళ్ళిపోండి అనడంతో ఇంకా అన్నయ్యలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే మన టైకీ గాని చూసి అసలు నువ్వెందుకు వచ్చావురా, నువ్వు వెళ్ళి చిన్నటి సూసైన్ పైన కలవచ్చు కదా, నువ్వు ఎందుకని వచ్చావు, నేను చూసుకుంటారా, నేను ఒంటరిగా హ్యాండిల్ చేసుకుంటాను అనడంతో ఇంకా మన టైకీ గడు మన హీనా పాపని తిట్టి నేను కేవలం ఆ అమ్మాయికి బీట్ చేయడం కోసమే కాదు నా ఫ్రెండ్స్కి సాయం చేయడం కోసం కూడా నేను ఇక్కడ ఉన్నాను, సో నువ్వు నిలవలేవు కదా, మర్యాదగా నా చేయి పట్టుకొని నాతో పాటు నర్స్ రూమ్కి రా అనడంతో అప్పుడే మన కియో గాడు ఓకే నేను వెళ్ళి టీచర్ చెప్తానని చెప్పి వెళ్తాడు. ఇంకా మన టైకీ గాడు కూడా హీనా పాపని ఓకే నువ్వు నా చేయి పట్టుకొని నాతో పాటు నడుచు అని చెప్పి వెంటనే తనని తీసుకొని నర్స్ రూమ్కి తీసుకొని వెళ్తాడు. ఇంకెప్పుడైతే మన వాళ్ళు నర్స్ రూమ్కి వెళ్తారో అక్కడ నర్సు వచ్చి మన హీనా పాపని టెస్ట్ చేసి అయినా నీకు అంత పెద్ద గాయమైంది, అసలు నీకు గాయమే లేదు కదా, నువ్వు ఎందుకని అంత బాధని ఫీల్ అవుతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలనే టైకీ గాడు అనుకున్నా ఇది ఖచ్చితంగా డ్రామా క్యూనే అనడంతో ఇంకా ఆ మాటలైన మన హీనా పాప కూడా ఒరే తగిలిన దానికి దెబ్బ తగులుతుందిరా, ఆయన నీకేం తెలుసు తొక్కలో నా యొక్క ప్రెజర్ గురించి అనడంతో ఇంకా వెంటనే నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇంకా మన టైకీ గడు పేపర్ తీసి ఓకే నీ యొక్క బాధలన్నీ కూడా నాకు చెప్పు, నేను త్వరగా లిస్ట్ రాసుకుంటాను అనడంతో ఇంకా ఆ మాటలైన మన హీనా పాప కూడా అవునా అయితే రాసుకో చెప్తా, ఒక గ్రేట్ అథ్లెట్ కూతురుగా నేను ఏం చేయాలి, నాకుండే ప్రెజర్స్ ఏంటివి, అండ్ నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇచ్చేసే కాబట్టి ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళకుంటే నా మీద ఇట్లాంటి ప్రెజర్స్ ఏంటి, అండ్ ఇందులో కూడా నేను ఒక పెద్ద పెద్ద మూవ్స్ చేసినా సరే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా నన్ను తీసేస్తారు, అండ్ ఇట్లాంటి టెన్షన్స్ అన్నింటిలో కూడా నువ్వు నీ లవర్ కోసం కష్టపడుతుంటే నువ్వు ఇట్లాంటి నిజాలు నాకు చెప్పుకుంటే అండ్ ఈ బాధలన్నింటినీ కూడా నేను భరించి నేను ఎలా తట్టుకొని నిలబడతాను అనుకుంటున్నావు, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినందుకు ఖచ్చితంగా నాకు ప్రెజర్ అనేది ఉంటుంది, సో నువ్వు దాన్ని నమ్ముతావా నమ్మవా అనడంతో ఇంకా మాట్లాడిన టైకీ గారు కూడా కన్ఫర్మ్ దీనికి పిచ్చి పట్టింది, ఓకే పిచ్చిదానా నీకు ఎందుకని అర్థం కావడం లేదు, పాయింట్స్ అనేటివి నీ యొక్క టాలెంట్ని బట్టి ఇస్తారు కానీ తొక్కలో నువ్వు చేసే ట్రిక్స్ని బట్టి కాదు, సో అది గుర్తుపెట్టుకోవడంతో ఇంకా మాట్లాడిన హీనా పాప కూడా వెంటనే వీళ్ళిద్దరూ కొద్దిసేపు గొడవలు పడుతూ ఉంటారు. ఇంకా ఫైనల్గా మన హీనా పాప మనలో ఎంత టాలెంట్ ఉన్నా సరే జడ్జి గారు మనకు పాయింట్స్ ఇవ్వాలంటే మనం వాళ్ళని కొంచెం చార్మింగ్ చేస్తూ ఉండాలి, సో అట్లాంటి సిచ్యువేషన్స్లో నేను చార్మ్ చేస్తానో లేదో నాకు డౌట్ అనడంతో ఇంకా మాట్లాడిన టైకీ గారు కూడా అయినా నువ్వు ఎందుకని వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి చెప్పు, నువ్వు పుట్టడమే ఒక ఏంజల్ మాదిరి పుట్టావు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఒక నేచురల్ బార్న్ వారియర్ అనడంతో ఇంకా మాట్లాడిన హీనా పాప కూడా ఏదో ఊహించేసుకుంటుంది. ఇంకా అప్పుడే టైకీ గారు కూడా నువ్వు ఆల్రెడీ ఎంతో అందంగా ఉన్నావు, సో నువ్వు అంతకు మించిన కష్టపడాల్సిన పనే లేదు, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా నువ్వే మన కాలేజ్ యొక్క పరువు నిలబెడతావు, అండ్ జిమ్నాస్టిక్లో నిన్ను కొట్టే అమ్మాయి లేదు, నాది గ్యారంటీ రాసి పెట్టుకో అని చెప్తాడు. ఇంకా మాట్లాడిన మన హీనా పాప కూడా తొక్కలో హీనా కొడుకు చేతిలో కూడా నేను నీతులు వినాల్సి వచ్చిందని చెప్పి వెంటనే మనోని అక్కడే ఉండే ఐస్ బాక్స్ అయితే కొట్టి నువ్వే చెప్పాలరా నాకు నీతులు, అయినా చెత్త నా కొడక నీకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఒక్కటన్నా వాడుకున్నావా అంటంతో దానికి మన టైకీ గారు కూడా వస్తే నేను ఎంతో యారగంట్ నా కొడుకు నన్ను ఒప్పుకుంటాలే దయచేసి నన్ను వదిలేయడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా అయినా నువ్వు చెప్పినది కూడా తప్పేం కాదు, నువ్వు చెప్పినది కరెక్టే, నేనే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నాను అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే నర్స్ వచ్చి ఓకే ఇంకా మీరు వెళ్ళొచ్చు అనడంతో ఇంకా మన టైకీ గాడు హీనా ఇద్దరు కూడా వాళ్ళ యొక్క మెయిన్ క్లాసులకు వెళ్తూ ఉంటారు. అప్పుడే మన టైకీ గాడు హీనాని ఒకవేళ నువ్వు కానీ ఓడిపోయావు అనుకో నీకు ఎక్స్క్యూజెస్ లేవనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా అసలు నేను ఎందుకు ఓడిపోతారా నేను ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి ఒక్క సెకండ్ టైకీ నువ్వేమనుకోకుంటే నువ్వు నాకు విష్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా మాటలను మన టైకీ గారు కూడా గుడ్ లక్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇంకొకసారిగా మన హీనా పాప తన ఫేస్లో స్మైల్ అనేది తెచ్చుకొని థ్యాంక్ యూ టైకీ అండ్ నువ్వు ఇలాగే నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కటి సాధిస్తాను అంటుంది. ఇంకా మాట్లాడిన మన టైకీ గారు కూడా అయితే నేను ఇంకొకసారి గుడ్ లక్ చెప్పాలా అని చెప్పి అనడంతో ఇంకా అప్పుడే హీనా పాప కూడా ఒరే చెత్త నా కొడుక ఎంకరేజ్మెంట్ అంటే నార్మల్గా ఇవ్వాలరా కేవలం ఇట్లాంటివి కాదని చెప్పి మనోని తిడుతుంది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మన హీనా పాప ఫైనల్గా తనకుండే క్వాలిఫైర్ మ్యాచ్లో అందరినీ ఓడిచేసి ఫస్ట్ ప్లేస్లోకి అయితే వచ్చింటుంది. అండ్ ఆల్వేస్గా ఫస్ట్ ప్లేస్ వచ్చిందంటే నెక్స్ట్ నేషనల్సే కదా, ఇంకా వాళ్ళ టీచర్ కూడా ఎంతో సంతోషపడి నాకు తెలుసు ఈయన నువ్వు సాధిస్తావని
అని ఇప్పుడు నేషనల్స్లో కూడా నువ్వు ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతావు నాకు తెలుసు అనడంతో ఇంకా హీనా పాప కూడా థ్యాంక్ యూ మేడం అని చెప్పి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన టైకీ గాడు అమ్మయ్య ఇది నేషనల్స్కి వెళ్ళిపోయింది, ఇంకా నేను దీని గురించి వరి పడాల్సిన పనే లేదనడంతో ఇంకా అప్పుడే కియో గాడు కూడా నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి వరి అవుతావులే, నీ పని నువ్వు చూసుకో, అట్లీస్ట్ తనకి కంగ్రాచులేషన్స్ అన్న చెప్పు పోరాడడంతో ఇంకా మన టైకీ గారు తన వైపు తిరుగుతాడు. ఇంకా అప్పుడే హీనా పాప కూడా మన టైకీ గారిని చూసి ఏంట్రా అలా చూస్తున్నావు, చూస్తూనే దానికి 10,000 యాన్లు ఫైన్ కట్టు అనడంతో ఇంకా ఆ మాటలనే టైకీ గాడు వస్తే దొంగముండ నువ్వు ఇప్పటికీ మారలేదా, అందరూ చూస్తున్నారు, పర్టికులర్గా నేను మాత్రమే నీకు ఎందుకు డబ్బులు కట్టాలి అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. దానికి మన హీనా పాప కూడా జస్ట్ ఏదో ఊరికే అన్నాలేరా ఎందుకని నువ్వు అంతలా బాధపడుతున్నావు అని చెప్పి హీనా పాప సిగ్గుపడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మన టైకీ గారు కూడా నార్మల్ అవుతాడు. బట్ ఈ గ్యాప్లోనే మన కియో గాడు బహుశా మన లైఫ్లో ఒక ఛాలెంజ్ అనేది అయిపోయింది, ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఉంది, అదే చినెట్సు సెన్పై ఫైనల్కి వెళ్తుందా లేదా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి ఆ రోజు నైట్ మన టైకీ గాన్ వాళ్ళ ఇంట్లోకి షిఫ్ట్ అవుతుంది. మనోడు వాళ్ళ అమ్మలో గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్తూ ఉండగా అప్పుడే చినెట్సు సెన్పై కనపడి ఓ టైకీ నువ్వా, ఇన్ఫాక్ట్ నీ ఫ్రెండ్ హీనా నీ గురించి మంచిగా చెప్పింది అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు ఏం చెప్పింది చినెట్సు సెన్పై గారు త్వరగా చెప్పండి అనడంతో ఇంకా వెంటనే హీనా పాప తనకి నేను ఒక రోజు అంబ్రెల్లా ఇచ్చింది కదా, సో దాన్ని రిటర్న్ ఇవ్వడానికి వచ్చింది అండ్ ఆ రోజు చెప్పింది నువ్వు తనకి ఎంతో హెల్ప్ చేసావని అండ్ నువ్వెంతో మంచివాడవని చెప్పింది అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు కూడా థ్యాంక్ యూ అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే హీనా పాప ఎంతో వండర్ కదా, ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇయర్లోనే తను నేషనల్స్కి వెళ్ళింది అండ్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేషనల్లో తను గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంటుంది అనడంతో దానికి మన టైకీ గారు కూడా తను గోల్డ్ తెచ్చుకున్న తను ఆనందపడదులేండి అంటాడు. ఇంకా ఆ మాటలైనా మన చినెట్సుకి ఏం అర్థం కాదు. అప్పుడే మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా తను ఎప్పుడు కూడా తను ఇంప్రూవ్ చేసుకుంటా, ప్రతిరోజు తన డైలీ రొటీన్లో ఏదో ఒక తప్పులు ఉన్నాయి అండ్ తను ఎప్పుడు ఎంకరేజ్ చేసుకుంటూ మూవ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు నమ్ముతారో నమ్మరో తన జిమ్నాస్టిక్ ఫ్యాన్ గర్ల్ అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ మాటలైన మన చినెట్సు కూడా ఒక సెకండ్ హీనాను గుర్తు తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మన హీనా కూడా మన టైకీ గారి గురించి అదే చెప్పింటుంది, మనోడు బ్యాడ్మింటన్ యొక్క ఫ్యాన్ బాయ్ అని చెప్పి. ఇంకా ఆ మాటలు గుర్తు తెచ్చుకోండి మన చినెట్సు కూడా బహుశా వీళ్ళిద్దరూ మంచి పేరు అవుతారు అనుకుంటా, కానీ ఎందుకని వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్గా లేరు అని చెప్పి ఆలోచించి బహుశా ఇదంతా కూడా నా వల్లే అనుకుంటా. నాకు తెలిసినంత వరకు వేరు జెండర్స్ ఉండే అబ్బాయి అమ్మాయి ఒకటే ఇంట్లో ఉంటే వాళ్ళని ఇష్టపడే వాళ్ళు దాన్ని ఒప్పుకోలేరు. దయచేసి నన్ను క్షమించి హీనా, నాకు వేరే ఆప్షన్ లేదు, బాస్కెట్బాల్ కోసం నాకు గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు నేను ఖచ్చితంగా టైకీ వాళ్ళ ఇంట్లోనే ఉండాలని చెప్పి తను కూడా అనుకుంటుంది. అండ్ ఇక్కడ మీకు క్లారిటీ చెప్పాలంటే మన టైకీ గాడు హీనా పాప ఇద్దరు కూడా వాళ్ళకే తెలియకుండా చినెట్సు సెన్పై దృష్టిలో వీళ్ళిద్దరు లవర్స్ మాదిరి పోర్ట్రే అవుతున్నారు. ఇంకా ఈ విషయం గురించి ఆలోచించడం మన చినెట్సు సెన్పై ఏం చేస్తుందో మనం ఫ్యూచర్లోనే తెలుసుకోవాలి. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన టైకీ గడు తన డైలీ రొటీన్ భాగంగా జిమ్కి వెళ్తూ ఉండగా అప్పుడే మనోడు క్యాలెండర్లో తనకి ఇంకా చినెట్సు సెన్పైకి రాబోయే క్వాలిఫైయర్ మ్యాచ్ల డేట్లు అనేవి చూస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మళ్ళీ మన టైకీ గాడు హారు సెన్పై అయితే గేమ్ ఆడుతూ ఉంటాడు. అండ్ ఈసారి కూడా మనోడు అయితే ఓడిపోతాడు. ఇంకా హారు సెన్పై ఓకే నువ్వు మళ్ళీ ఓడిపోయడంతో ఇంకా మనోడు కూడా లేదు సార్ ఇంకో మ్యాచ్ ఆడదాం అనడంతో ఇంకా హారు కూడా లేదురా నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఎన్నిసార్లు ఆడతావురా, నువ్వు పదే ఇలా గేమ్ ఆడుతావు అంటే నీలో ఉండే మోటివేషన్ కూడా వెళ్ళిపోతుంది, సో అప్పుడు నువ్వు టోర్నమెంట్లో బాగా పర్ఫామ్ చేయలేవని చెప్పి మనోని క్లాసులు బిక్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఓ దాని గురించి నువ్వే చెప్పాలా, అసలు నువ్వు ఎన్నిసార్లని ఆ హార్డ్ యూగన్ చేతిలో ఓడిపోయావు, అదే సజికావా హై స్కూల్ వాళ్ళ చేతిలో ఓడిపోయావు కదా, నువ్వే దాని గురించి చెప్పాలనడంతో ఇంకా ఆ మాటలిన హారు సెన్పై కూడా ఏంట్రా ఏదో అంటున్నారని చెప్పి కోపంగా చూడడంతో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు, వీడు కొట్టేలాగున్నాడు అన్నట్లు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా ఓకే రా ఇప్పుడు నాకు కొంచెం మూడ్ బాగాలేదు నేను వెళ్ళొస్తా. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోటానికి డబల్స్లో మన ఇద్దరం పార్ట్నర్స్ అయ్యొచ్చు కానీ సింగిల్స్లో నువ్వు నేను ఎనిమిది గుర్తుంది అనడంతో ఇంకా దానికి టైకీ గారు కూడా గుర్తుంది అంటాడు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా ఈసారి నేను కొట్టే షాట్ల వల్ల నీ బాల్స్ కూడా భయపడతాయిలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ మాటలైన టైకీ గారు కూడా షాక్ అయిపోతాడు, వీడేంట్రా ఇంట్లో బిహేవ్ చేస్తున్నాడని. అలా మన హారు సెన్పై గారు టైకీ బయటికి రావడంతో ఇంకా అక్కడే ఉండే చినెట్సు సెన్పై గ్యాంగ్ కూడా మాట్లాడుతారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన హారు సెన్పై గారు ఓకే మీకు ఎప్పటి నుంచి మ్యాచెస్ ఉన్నాయనడంతో వాళ్ళు సాటర్డే అంటారు. ఇంకా వాళ్ళు కూడా మన హారు సెన్పై వాళ్ళని అడిగితే సడన్ గా చినెట్సు సెన్పై 18th అని చెప్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా నీకెలా తెలుసు అనడంతో ఇంకా మన చినెట్సు సెన్పై వెంటనే టాపిక్ మార్చి నేను దాన్ని న్యూస్ లెటర్ లో చూశానని చెప్తుంది. ఇంకా చూసిన టైకీ గారు కూడా ఐ వండర్ చినెట్సు సెన్పై గారు మా మ్యాచ్లను కూడా పట్టించుకుంటున్నారా అనుకుంటాడు. సో అలా ఆ రోజు కూడా ఎండ్ అవుతుంది. ఇంకా మన టైకీ గారు ఈవినింగ్ తన ఇంటికి వెళ్తూ ఉండగా హారు సెన్పై చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నేను ఎందుకని ఇంత దరిద్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాను, కేవలం 10 రోజులు మాత్రమే ఉంది, అయినా సరే నాకు ఇప్పటికీ కూడా బ్యాక్ హ్యాండ్ డ్రైవ్స్ చేయడం రాదు, నేను వాటి మీద ఫోకస్ చేయాలి, ఇంకా అంతేకాకుండా నా మూమెంట్ కూడా ఇంకా ఫాస్ట్ చేయాలి అండ్ నా స్మాషెస్ కూడా
మోర్ యాక్యురేట్ గా అయితే నేను పుష్ చేయాలని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అలా మనోడు ముందరైతే చిరెట్సు సెన్పై వెళ్తుంటుంది. మన పాప ఎంతో కష్టపడి బరువులు మోస్తూ ఉండడంతో ఇంకా వెంటనే మనోడు తను చూసి ఇప్పుడు నేనేం చేయాలి, వెంటనే వెళ్ళి తన యొక్క బరువులు నేను మోద్దామా అని ఆలోచిస్తాడు. కానీ అప్పుడే తను వద్దంటుందేమో అని భయపడతాడు. కానీ ఈ గ్యాప్ లోనే చిరెట్సు పక్క నుంచి వెళ్తుండే అబ్బాయిలు తనని చూసి ఓ తను ఎంతో అందంగా ఉంది కదా మామ అని చెప్పి తనని పొగడ్డంతో ఇంకా వెంటనే దాన్ని చూసిన టైకీ గడు ఇలా ఉంటే కాంపిటీషన్ పెరిగిపోతుందని చెప్పి వెంటనే తన తాకు వెళ్ళి నాకు కూడా కొన్ని బరువులు ఇస్తారా, నేను కూడా మోస్తానంటాడు. ఇంకా టైకీ గాని చూసిన చిరెట్సు కూడా ఏం పర్లేదు టైకీ, ఇన్ఫాక్ట్ నువ్వు కూడా ట్రైనింగ్ చేసి ఎంతో కష్టపడి ఉంటావు కాబట్టి నువ్వేం మోయాల్సిన పర్లేదు అండ్ ఇవేం అంత బరువుగా కూడా ఉండవులే అనడంతో ఇంకా టైకీ గడు మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా ఇంకేమన్నా ఉందా అనడంతో ఇంకా అప్పుడే చిరెట్సు కూడా ఒకవేళ మన ఇద్దరం ఇలా కలిసి వెళ్ళడం వేరే వాళ్ళు చూస్తే నీకు ఎంబారసింగ్ ఉంటుందని నువ్వే చెప్పావు కదా అనడంతో ఇంకా మాట్లాడిన టైకీ గానికి వెంటనే ఒక ఆలోచన వచ్చి ఓకే 2 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పి తనకంటే 2 అడుగులు వెనక్కి వెళ్ళి ఓ టైకీ సెన్పై గారు మీరేనా, మీరు బాస్కెట్బాల్కి చెందిన వ్యక్తి కదా, మీరు కూడా ఇక్కడే ఉంటున్నారా, నా ఇల్లు కూడా ఇక్కడే ఉంది, మీరు ఏమనుకోకుంటే మీ బరువులు నేను మోస్తాలేండి, కమాన్ ఇక్కడే మా ఇల్లు ఉంది, మీ ఇంటి వరకు నేను డ్రాప్ చేస్తాలేండి, నాతో పాటు రండి, ఇప్పుడు ఏం కాదు అని చెప్తాడు. ఇంకా మాట్లాడిన చిరెట్సు కూడా యు ఆర్ సో ఫన్నీ టైకీ, అసలు ఇట్లాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయి అని చెప్పి వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. అలా నైట్ కూడా అవుతుంది అండ్ ఈ గ్యాప్ లోనే మన టైకీ గాడు ఇంకా చిరెట్సు సెన్పై ఇద్దరు కూడా స్ట్రేంజర్స్ ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటారు. అప్పుడే మన టైకీ గారు మీరు ఎక్కడ ఉంటున్నారు అనడంతో దానికి చిరెట్సు కూడా నేను మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన వాడు కూడా ఓకే ఆ ఇంట్లో మిమ్మల్ని అందరూ బాగా చూసుకుంటున్నారా అనడంతో దానికి చిరెట్సు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు, ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎంతో ఫ్రెండ్లీ కైండ్ పర్సన్స్ అండ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అంటుంది. ఇంకా మాట్లాడిన టైకీ గడు ఏంటి మా ఇంట్లో వాళ్ళలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ తాతగారిని ఇంకా వాళ్ళ నాన్నని ముగ్గురిని కూడా గుర్తు తెచ్చుకొని మరి నా దృష్టిలో ఎందుకు వీళ్ళు నాకు వెరైటీ కనపడతారని చెప్పి అనుకుంటాడు. ఇంకా అప్పుడే చిరెట్సు మాట్లాడుతూ ఉండగా మన టైకీ గడు ముందరకు వచ్చి ఓకే చిరెట్సు సెన్పై గారు రాక్ పేపర్ సిజర్స్ ఆడదామని చెప్పి వీళ్ళిద్దరు ఆడతారు. అందులో టైకీ గడు గెలవడంతో ఓకే మనం ఇంటికి వెళ్ళే ఈ గ్యాప్ లో నేను మిమ్మల్ని ఒక మంచి లొకేషన్ తీసుకొని వెళ్తానని చెప్పి ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. అండ్ అప్పుడే మన టైకీ గడు నేను ఏదన్నా సాధించేదానికంటే ముందు ఇక్కడికి వచ్చే ముక్కొని వెళ్తాను రండి అనడంతో ఇంకా అప్పుడే చిరెట్సు కూడా నేను ఈ లొకేషన్ చూడలేదనడంతో మీరు వచ్చిన మొన్న సమ్మరే కదా సో మీకు తెలియదులేండి ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఉన్నాయనడంతో ఇంకా అప్పుడే చిరెట్సు కూడా బహుశా ఇక్కడ కీటకాలు ఉంటాయేమో భయం వేస్తుంది అనడంతో ఇంకా టైకీ గడు అట్లాంటివి ఏంటి ఉండవరండి అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడ ముక్కుంటారు. ఇంకా అప్పుడే టైకీ గడు ఇక్కడికి నేను చిరెట్సు సెన్పై గారు ఇద్దరు కూడా స్ట్రేంజర్స్ మాదిరి వచ్చాం కాబట్టి దయచేసి చిరెట్సు సెన్పై గారిని నేషనల్స్కి పంపించి దేవుడా, ఇందులో వేరే ఇంటెన్షన్స్ ఏంటి లేవు, తనని నేను నేషనల్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి తన వైపు చూసి అండ్ తను కూడా తన కోసం ముక్కుంటానేమో అనుకొని ప్లీజ్ దేవుడా ఎలాగైనా సరే మా ఇద్దరిని ఈసారి నేషనల్స్ పంపి అని ముక్కుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మన టైకీ గారు తన ఫ్రెండ్స్ అందరితో కూడా జిమ్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే మనోనికి డౌట్ వస్తుంది అనమాట, ఈ రోజే కదా బాస్కెట్బాల్ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేది అనుకుంటాడు. అండ్ దీనికి ప్యారల్గా బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఆడే ప్లేస్ మనకు చూపిస్తారు. అక్కడ మన చిరెట్సు సెన్పై తన ఫ్రెండ్స్ తన అపోనెంట్ మీద అయితే చాలా భారీ తేడాతో అయితే గెలుస్తారు. వాళ్ళ స్కోర్ 70 అయితే ఆపోజిట్ స్కోర్ 54. సో ఫైనల్ గా మన ఏఎంఏ హై స్కూల్ వాళ్ళే గెలిచారని చెప్పి డిక్లేర్ ఇస్తారు. ఇంకా మ్యాచ్ గెలిచిన ఆనందంలో తన ఫ్రెండ్ అయితే మన చిరెట్సు సెన్పై చక్కగిలి పెట్టడంతో ఇంకా అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా అక్కడికి వచ్చి నీ యొక్క సెలబ్రేషన్స్ మనం ఇంకా గెలిచిండేది ప్రీ ఫైనల్స్ ఇంకా చాలా మ్యాచ్లు గెలవాలనడంతో ఇంకా తను కూడా ఏం పర్లేదు నేను ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచిన తర్వాత ఇలాగే సెలబ్రేట్ చేస్తానంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ అపోనెంట్ గా ఉండే వేరే టీములు కూడా గెలుస్తారు. అప్పుడే ఇంకొక అమ్మాయి చూసావా వాళ్ళు కూడా గెలిచారు, మనం లాస్ట్ టైం వాళ్ళ చేతుల్లో దారుణంగా ఓడిపోయాం అండ్ ఈసారి ఎలాగైనా సరే వాళ్ళ మీద మనం గెలవాలని చెప్పి వీళ్ళు డిసైడ్ అవుతారు. అప్పుడే అపోనెంట్ టీం అయితే మనం చూస్తారు, వాళ్ళు కగహార్ అకాడమీకి చెందిన వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళ చేతుల్లోనే మన వాళ్ళు ఫైనల్స్ లో ఓడిపోయింటారు. అలా వీళ్ళంతా కూడా డిసెంబుల్ అయిపోతారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళంతా మాట్లాడుకునేదాన్ని అండ్ వీళ్ళ గేమ్ ప్లే ని దూరం నుంచి ఒక అమ్మాయి అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది ఫోన్ లో వీడియో ద్వారా. అండ్ నెక్స్ట్ సీన్ లో కోచ్ కూడా ఓకే ఇంకో 10 నిమిషాల్లో బస్ వస్తుంది మీరంతా రెడీగా ఉన్నారా అనడంతో ఇంకంతా రెడీ అంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే చిరెట్సు సెన్పై బాత్రూమ్ కి వెళ్ళొస్తాను అనడంతో ఇంకా అప్పుడే తన ఫ్రెండ్ కూడా నేను కూడా నీతో పాటు వస్తాను అంటుంది. సో వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే వీళ్ళు మాట్లాడుకుంటే ఆ కగహోరా టీం వాళ్ళంతా కూడా మన చిరెట్సు సెన్పై గురించి మాట్లాడుకుంటా అండ్ వీళ్ళంటే గేమ్ అంతటిని కూడా వీడియో తీసి ఈసారి కూడా ఆ చిరెట్సు బాగా ప్రాక్టీస్ చేస్తుందనడంతో అప్పుడే వాళ్ళ టీం వాళ్ళు ఏం పర్లేదు ఆ చిరెట్సు ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా సరే ఈసారి కూడా తనను ఓడిస్తాము అండ్ మీరంతా అనుకున్నట్లు తనలో ఏమంత పెద్ద గేమ్ ప్లే లేదులేండి అంటుంది. ఆ మాట్లాడిన చిరెట్సు ఫ్రెండ్ వెంటనే వాళ్ళ మీద కోపంగా వెళ్తూ ఉంటే అప్పుడే చిరెట్సు కూడా ఆపు నాగిసా వాళ్ళు మాట్లాడుకునేది మాట్లాడుకోండి, ఇన్ఫాక్ట్ మనం వాళ్ళ మీద గెలిచిన తర్వాత ఆ మాటలకు బుద్ధి చెప్దామని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ సీన్ లో మళ్ళీ టైకీ గాన్ ప్రాక్టీస్ అయితే చూపిస్తారు. ఈసారి కూడా మనోడు హారు సెన్పై చేతిలో అయితే ఓడిపోతాడు. 21 వర్సెస్ 14 ఒకసారి అలాగే 21 వర్సెస్ 13 ఒకసారి. అప్పుడే హారు సెన్పై అక్కడికి వచ్చి ఓడిపోయినావని బాధపడద్దు, ఇన్ఫాక్ట్ నువ్వు గెలిచిండే ఆ 13 పాయింట్లు కూడా ఎంతో పవర్ఫుల్ గా తెచ్చుకున్నావు అండ్ లిటరలీ నువ్వు నాకు ఒక టఫ్ ఫైట్ ని ఇచ్చావడంతో ఇంకా మాటలిన టైకీ గారు కూడా ఎలాగైనా సరే అట్లీస్ట్ ఒక్కసారైనా సరే టోర్నమెంట్ లోపల నేను హారు సెన్పై ఓడించాలని చెప్పి మనోడు అనుకుంటాడు.
సో అలా మనం నీళ్ళు తాగుతూ ఉండగా అప్పుడే అక్కడికి బాస్కెట్ బాల్ టీం వాళ్ళు అయితే ఎంట్రీ ఇస్తారు. ఇంకా అది చూసిన టైకీ గడ్ షాక్ అయితే అప్పుడే కియో గడ్ వచ్చి వాట్ ఏ గ్రేట్ మూమెంట్ కదా, వాళ్ళు గెలిచిన తర్వాత వెంటనే ప్రాక్టీస్కి వచ్చారంటే గ్రేట్ అనడంతో ఇంకా అప్పుడే టైకీ గడు ఎందుకంటే వాళ్ళు సంతోషంగా లేరు, అసలు వాళ్ళు గెలిచారా లేదా అనడంతో ఇంకా కియో గడ్ కూడా గెలిచారనే తెలుసు, బట్ వాళ్ళు సంతోషంగా లేకుంటే నేనేం చేయాలనుకుంటాడు. ఇంకా అలా మన టైకీ గడ్ మెట్లెక్కి పైకి వెళ్తూ ఉండగా అప్పుడే చినెట్స్ ఫ్రెండ్స్ అంతా కూడా ఆ ఆపోజిట్ అదే మన చినెట్స్ని తిట్టిండే వాళ్ళని నేను కొట్టిందని చెప్పి నాగేషు తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలో టైగీ గడ్ కూడా వింటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన నాగేష్ కూడా బహుశా తను ఇంకొంచెం మూమెంట్ పెరిగింది, అయినా ఆ చెత్త ముండలు ఎందుకని మన చిన్నట్స్లో ఉండే మూమెంట్ని పట్టించుకోవాలి తనని ఎక్కిరిస్తున్నారు, నాకు తెలుసు తను కొంచెం మారింది అయినా ఏం పర్లేదు, ఖచ్చితంగా తను బాస్కెట్ బాల్లో నేషనల్స్కి వెళ్తుంది, అసలు ఈ చెత్త ముండలకి ఎందుకని తెలియదు. ఇప్పుడు తను ఉంటాండే ఇల్లు తన యొక్క రిలేటివ్స్ హౌస్లో ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు నచ్చినట్లు తను ఉండలేదు. అండ్ తను ఎల్లకాలం కూడా ఒకటే మూమెంట్లో అయితే ఫైట్ చేయలేదు. అసలు ఇట్లాంటివి ఏంటివి తెలియకుండా జస్ట్ ఒక క్లిప్ని చూసి మన చిన్నెట్స్ అంటారా అని చెప్పి నాగేష్ అంటూ ఉంటుంది. ఇంకా మాట్లాడిన మన టైకీ గారు కూడా బహుశా అందుకనేనేమో చిన్నెట్స్ సెన్పై గారు అప్పుడు గెలిచినా కూడా సంతోషంగా లేరు అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లో మన టైకీ గారి వెనకల చిన్నెట్స్ సెన్పై వచ్చి ఉంటుంది. ఇంకా అది చూసి మనోడు షాక్ అయి కేకలేస్తూ ఉండగా అప్పుడే మన చిన్నెట్స్ కూడా సైలెంట్గా ఉండు టైకి మన మాటలు నాగేష్ వినేస్తుంది అంటుంది. అండ్ ఈ గ్యాప్లో టైకీ గారు కూడా మీరెందుకు వచ్చారు ఇక్కడికి, ఐ మీన్ మీరు ఎప్పుడు వచ్చారు అనడంతో దానికి చిన్నట్స్ కూడా నేను జస్ట్ నీ మీద స్పై చేశాను, నువ్వు మాటలిని ఏం చేస్తావు అనుకుంటున్నాను అనడంతో ఇంకా మాటలిన మనోడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడే చిన్నట్స్ నాకు తెలిసినంత వరకు నాగేష్ ఒక గుడ్ టీమ్మేట్ అనడంతో దానికి టైకీ గడ్ కూడా మీరు ఎంతో లక్కీ పర్సన్ తన అట్లాంటి ఫ్రెండ్ ఉండడం, అండ్ అంతేకాదు మిమ్మల్ని అన్న వాళ్ళని ఎందుకని వదిలేశారు, నాకు ఇంకా మీ టీమ్మేట్స్కి తెలుసు మీ యొక్క స్టామినా గురించి, అట్లాంటి చెత్త ముండలు అన్నా సరే మీరు దాన్ని పట్టించుకోవద్దని అనడంతో దానికి చిన్నట్స్ కూడా లేదు నేను దాన్ని పట్టించుకోవాలి, దాన్ని నేను గుర్తుపెట్టుకోవాలి అండ్ నేను ఎప్పుడైతే గెలుస్తానో వాళ్ళ అన్న మాటలకి వాళ్ళ ముఖం మీదే ఆన్సర్ నేను నాకు గెలుపుతో ఇస్తాను అంటుంది. ఇంకా మాట్లాడిన టైకీ గడ్ కూడా ఐఎమ్ ఇంప్రెస్డ్, ఇన్ఫాక్ట్ చిన్నట్స్ సెన్పై గారు అండ్ హీనా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క టోర్నమెంట్ అండ్ వాళ్ళ యొక్క అపోనెంట్స్ ని తక్కువ అంచనా వేయలేదు, వాళ్ళిద్దరూ కూడా గెలుస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. సో వీళ్ళతో పాటు నేను కూడా ఎలాగైనా సరే ఈ సంవత్సరంలోనే నేషనల్స్కి వెళ్ళాలని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. సో అలా ఆ రోజు ఈవినింగ్ మన చిన్నట్స్ చనిపోయి వాళ్ళ కోచ్ అయితే వాళ్ళకి చెప్తారు అనమాట, ఇంకో 2 మ్యాచ్లు మీరు గెలిస్తే అప్పుడు నేషనల్స్కి వెళ్ళిపోతారు, సో అప్పటి వరకు జాగ్రత్తగా ఆడండి అండ్ ఎప్పుడైతే మీరు గెలుస్తారో ఆ తర్వాత నేషనల్స్లో మీకు ఇంకా టఫ్ ఉంటుంది, ఐ హోప్ మీరు గెలుస్తారని కోరుకుంటున్నాను అనడంతో ఇంకా వాళ్ళ గ్యాంగ్ అంతా కూడా ఖచ్చితంగా మేము గెలుస్తాం ఖచ్చితంగా మేము గెలుస్తాం అని చెప్పి అందరూ వాళ్ళని చీరప్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దీనికి పేర్లలో మన టైకీ గన్ గేమ్ చూపిస్తారు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక సెట్లో మన టైకీ గడు హారు సెన్పైన అయితే ఓడించింటారు అండ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మన టైకీ గడు కూడా ఇన్ఫాక్ట్ హారు సెన్పై గారితో ఆడితే ఒకటే డేంజరస్ సిచ్యువేషన్, ఆయన యొక్క అన్ప్రిడిక్టబుల్ రిటర్న్స్ అనేటివి ఎవరు కూడా గెస్ట్ చేయలేరు అంటాడు. ఐ మీన్ మనం ఒక షార్ట్ కోట్ నుంచి రిటర్న్ షాట్ అనేది ఎలా వస్తుందని చెప్పి ఎవరు గెస్ట్ చేయలేరని మీనింగ్ అనమాట. అప్పుడే మన టైకీ గడు హారు సెన్పై యొక్క లాస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు ఆయన యొక్క మూమెంట్ అనేది ఎవరికి చూపించారో అప్పటి వరకు తను ఒక షాట్ ఆడదామని చెప్పి అపోనెంట్స్ డిసైడ్ చేస్తాడు, కానీ లాస్ట్ సెకండ్లో ఆయన మూమెంట్ మార్చేస్తాడు. సో నేను లాస్ట్ సెకండ్ వరకు పేషెన్స్తో ఉండాలి, ఆయన కొట్టే ప్రతి ఒక్క షాట్ని కూడా గమనించాలని చెప్పి అప్పుడే హారు సెన్పై చిన్న కొట్టినట్లు ఒక షాట్ని గమనించి వెంటనే దాన్ని ఫాస్ట్గా కొడతాడు. ఇంకా వెంటనే దాన్ని కనుక్కున్న మన టైకీ గడు ఫాస్ట్గా రియాక్ట్ అయిపోయి దానికి రిటర్న్ షాట్ అనేది గట్టిగా కొడతాడు అండ్ దాన్ని గమనించిండే హారు సెన్పై కూడా వెంటనే దాన్ని డిఫెండ్ చేస్తాడు. అలా మన టైకీ గడు అక్కడ పాయింట్ లాస్ట్ అయినా సరే అప్పుడే హారు సెన్పై మన టైకీని మెచ్చుకొని వావ్ నువ్వు నా గార్డును కనుక్కున్నావు, ఇన్ఫాక్ట్ లాస్ట్ వారాల ముందర నీలో ఇంత స్కిల్ లేదు అండ్ టోర్నమెంట్కి ముందర నీలో వచ్చిన ఈ మార్పును చూసి నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి వీళ్ళిద్దరూ ఆ రోజు ఎంతో సీరియస్గా ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ పక్కన ఉండే జనాలంతా కూడా చూసి ఏంట్రా హారు సెన్పై ఫర్ ది ఫస్ట్ టైం ఇంత సీరియస్గా గేమ్ ఆడుతున్నాడు, ఇన్నాళ్ళ సంవత్సరాల్లో ఆయన ఇంత ఫాస్ట్గా అండ్ ఇంత స్పీడ్గా అన్నిచ్చిన వ్యక్తులు ఎవరు లేరు, బహుశా టైకీ గడు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బెటర్ అయ్యాడు అనుకుంటారు. సో అలా సెకండ్ రౌండ్లో మన టైకీ గడు ఓడిపోయినా సరే థర్డ్ రౌండ్లో అయితే పోటాపోటీకి అయితే ఇద్దరు పోరాడుతూ ఉంటారు. టైకీ గన్ స్కోర్ 3 అయితే హారు సెన్పై స్కోర్ 5 అనమాట. అలా వీళ్ళిద్దరూ ఎంతో సీరియస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పుడే విజిల్ వేస్తారనమాట ఆ సెక్యూరిటీ గార్డు. అండ్ టైం అయిపోయింది అబ్బాయిలు ఇంకా మీరు ఇంటికి వెళ్ళాలనడంతో ఇంకా హారు సెన్పై కోపంగా సార్ ఇంకా చాలా టైం ఉంది కదా ఎందుకని మీరు అప్పుడే పంపిస్తున్నారనడంతో దానికి సెక్యూరిటీ గార్డు కూడా నాకు తెలుసు ఇలా చెప్పడానికి నాకు కూడా బాధగా ఉంది, బట్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రూల్స్ ఇస్ ఏ రూల్స్, మీకు అంతగా ప్రాక్టీస్ చేయాలి అండ్ మీ ఇద్దరు అంతలా తలబడాలనుకుంటే ఫైనల్స్లో పోటీ పడండి, నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరిలో పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు అనడంతో ఇంకా ఆ మాటలైన టైకీ గారు కూడా ఎంతో సంతోషపడతాడు. ఇంకా అప్పుడే హారు సెన్పై కూడా అవునరా టైకీ ఆయన చెప్పిండేది నిజం, నువ్వు నన్ను ఎదుర్కొనే దానికంటే ముందర ఎవరి చేతుల్లోనూ ఓడిపోతూ మన గేమ్ అనేది టోర్నమెంట్లో కంటిన్యూ చేద్దామంటాడు. ఇంకా మాట్లాడిన టైకీ గడు ఎంతో సంతోషంగా డెఫినెట్లీ సెన్పై అని చెప్తాడు. సో అలా ఆ రోజు వాళ్ళ ట్రైనింగ్ అయితే ఎండ్ అవుతుంది. సో అలా మన టైకీ గడు ఇంకా కియో గడు ఇంటికి వెళ్తూ ఉండగా అప్పుడే కియో గడు కూడా ఓకే రా ఒకవేళ నువ్వు నేషనల్స్కి వెళ్ళే టైంలో అయినా సరే నీ గురించి చిన్నట్స్ సెన్పైకి చెప్తావా లేదా అనడంతో ఇంకా మన టైకీ గడు కూడా
తన మనసులో తను చినెట్సు ప్రపోజ్ చేసినట్లు అండ్ చినెట్సు బాగా ఆలోచించి తనకి యాక్సెప్ట్ చెప్పినట్లు అండ్ వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నట్లు అండ్ ఈ అన్ని మెమరీస్ని కూడా మన టైకి గడు ఊహించుకుంటా యాక్చువల్లీ ఇది నా ప్లాన్లో లేదు అనడంతో ఇంకా కియో గారు కూడా అట్లయితే ప్రపోజ్ చేయవా అనడంతో ఇంకా వెంటనే మనోడు కూడా అలా ఏం లేదు నేను డెఫినెట్లీ చేస్తాను, ఇన్ఫాక్ట్ నువ్వు చెప్పిండే ఐడియా కూడా బాగుంది అనుకుంటాడు. కానీ ఒకవేళ తను కానీ నా ప్రపోజల్ని కానీ రిజెక్ట్ చేసింది అనుకో అప్పుడు తను ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను మాతో పాటునే ఉంటుంది కాబట్టి. అందుకని నేను కూడా నా ఫీలింగ్స్ అనేటివి కంట్రోల్ చేసుకుంటా. తనకైతే ఇంతవరకు దగ్గర కాలేదు. ఒకవేళ నేను కానీ నా ఫీలింగ్స్ని తనకు ఎక్స్ప్రెస్ చేసిన అనుకో అప్పుడు తన మైండ్ అనేది వేరే డైలమాలో అయితే పడుతుంది. సో అందుకని నేను ఎక్స్ప్రెస్ చేయను అనడంతో ఇంకా ఆ మాటలైన కియో గారు కూడా ఓకే ఇప్పుడు నువ్వు బాగా పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తున్నావు అనుకుంటారు. అండ్ ఈ గ్యాప్లోనే వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ సీనియర్స్ అయితే పిలుస్తారు. అక్కడే ఉండే కన్వీనియన్స్ స్టోర్లో మన హారు సెన్పై ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ టీచర్ అయితే అక్కడే ఉంటారు. ఇంకా వాళ్ళ తాకి వెళ్ళిన మన టైకి గాడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటంతో ఇంకా అప్పుడే పక్కన ఉండే వాళ్ళ ఫ్రెండ్ గారు కూడా మన యమమోటో సార్ మన కోసం ట్రీట్ ఇస్తున్నాడు, అది కూడా మనం టోర్నమెంట్లోకి ఎంటర్ కాకముందరే అనడంతో ఇంకా వాడు కూడా అవును ఇస్తున్నాను, యాక్చువల్గా నేను మీ ఇద్దరికే కదా చెప్పాను అనడంతో ఇంకా అప్పుడే టైకి గారు కూడా సార్ మాకు పార్టీ అంటాడు. అప్పుడే ఇంకా వాడు కూడా నా దగ్గర ఇవే ఉన్నాయరా అనడంతో వెంటనే ఆ లెక్క తీసుకొని మన టైకి గాడు ఇంకా కియో గాడు వెంటనే స్టోర్ లోపలికి వెళ్ళి అక్కడే పక్కన ఉండే బుక్స్ మీద బీచ్ గురించి రాయడంతో ఇంకప్పుడే టైకి గారు కూడా చినెట్సు సెన్పై గారితో నేను బీచ్కి వెళ్తే ఎంత బాగుంటుందో అనడంతో ఇంకప్పుడే కియో గారు కూడా ఎందుకురా తన స్విమ్ సూట్లో ఉన్నప్పుడు చూద్దాం అనుకుంటున్నావు అనడంతో ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మన టైకి గారు అలా కదరా చెత్త నా కొడుకను నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేకపోతున్నావు పక్కన రా అని చెప్పి వెంటనే ఈ నైట్లో అక్కడ ఉండే ఫ్రైడ్ చికెన్ తీసుకొని మన వాళ్ళు బయటకు వస్తారు. బట్ బయటకు వచ్చిన మన వాళ్ళు ఇద్దరికి షాక్ తగులుతుంది, ఎందుకంటే అక్కడ ఆరు సెన్పైతో పాటు వాళ్ళ టీమ్మేట్స్ అంతా ఉంటారు. లైక్ మన చినెట్సు సెన్పై హీనా పాప ఇంకా మెయిన్ వాళ్ళు ఉంటారు. ఇంకా వానాయలను చూసిన వెంటనే మన కియో గడు మామ నేను లోపలికి వెళ్ళొస్తా అనడంతో ఇంకప్పుడే టైకి గడు కూడా అరే నన్ను వదిలేస్తున్నావు అంటాడు. ఇంకప్పుడే హీనా పాప వాళ్ళందరినీ చూసి అరే నాకు చెప్పుకోండి వచ్చారా అండ్ ఇది ఎంతో బాగుంది కదా అని చెప్పి టైకి గేమ్ దగ్గర ఉండే ఫ్రైడ్ చికెన్ తింటుంది. ఇంకా అది చూసిన టైకి గడు కూడా ఒసే దొంగముండా నువ్వు దాన్ని తింటే నీ క్యాలరీస్ పెరిగిపోతాయి కదా అంటాడు. కానీ హీనా పాప నువ్వేం బాధపడద్దు ఇది ప్రోటీనేలే అంటుంది. ఇంకా మన టైకి గడు కూడా తనని తిడుతూ ఉంటే ఇంకప్పుడే హీనా పాప నువ్వేం బాధపడద్దులేరా నీ స్కూల్ అయిపోయే లోపల ఏదో రోజు నేను కూడా కొనిస్తాను, ఎందుకంటే ది గ్రేట్ హీనా పాప ఏదో ఒక రోజు తన ఫ్రెండ్కి ఎట్లా ఒకట్లా గిఫ్ట్ ఇవ్వాలి అండ్ ఆ లోపల నువ్వు కూడా గెలిస్తే మనం పార్టీ చేసుకుందాం అని చెప్పి హీనా పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లోనే మన చిన్నట్స్ ఫ్రెండ్స్ కూడా సార్ మాకు కూడా పార్టీ ఇస్తారా అనడంతో ఇంక వెంటనే ఆ సార్ గడు వస్తే నా దగ్గర లెక్కలు లేకపోపా అని చెప్పి పారిపోతారు. ఇంకా వెంటనే సార్ వెనకలా కూడా కొంతమంది పరిగెత్తుతారు. ఇంకా సడన్గా అక్కడ టైకి గాడు చిన్నట్స్ మాత్రమే ఉంటారు. ఇంకప్పుడే టైకి గాడు మీకు పార్టీ ఇవ్వలేదా అనడంతో ఇంకప్పుడే చిన్నట్స్ కూడా బహుశా సార్ దగ్గర డబ్బులు లేవులే సో మనం ఆయన అడగడం తప్పే అనడంతో ఇంకప్పుడే సిగ్గుపడుకుంటా మన చిన్నట్స్ పాప అయితే టైకిని ఒక ఫ్రైడ్ రైస్ చికెన్ పీస్ అడుగుతుంది. ఇంకా మన టైకి గారు కూడా సిగ్గుపడకుండా తనకిస్తాడు. ఇంకా తను ట్యాంక్స్ చెప్పి ఒక్కసారిగా ఆ ముక్కను నోట్లో పెట్టుకోవడంతో తను ఎంతో సంబరంగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నీకు ఒక విషయం చెబుతున్నా టైకి కొన్నిసార్లు నాకు హీనాన్ని చూస్తే ఎందుకో జెలస్ అనిపిస్తుంది అంటుంది. ఇంకా ఆ మాటలను మన టైకి గారికి ఏమర్థం కాదు. అప్పుడే చిన్నట్స్ సెన్పై వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచడంతో మన చిన్నట్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకొకసారిగా టైకి గారు డైలమాలో పడతాడు. అసలు ఎందుకని చిన్నట్స్ సెన్పై హీనాన్ని చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది, బహుశా ఈ ఫ్రైడ్ చికెన్ కోసమా లేదంటే ఇంకేదైనా అని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.